కేశవవరం అనే ఊరిలో స్వర్ణ పేరుతో ఒక ఆమె ఉంది. ఆమెకు 2 కొడుకులు. వాళ్ళిద్దరూ పట్నం వెళ్లి పని చేసేవారు. పెద్ద కోడలి పేరు ప్రతిభ, చిన్న కోడలి పేరు దేవి. అత్త, పెద్ద కోడలు ప్రతిభ ఇద్దరూ దేవిని రోజు బాగా వేధించేవారు. చిన్న కొడుకు దేవిని చాలా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. దేవి ఒక సాధారణమైన స్త్రీ. ఒకరోజు పెద్ద కోడలు చేతిలో నుండి అత్తగారి కళ్ళజోడు కింద పడి పగిలిపోతుంది. అయ్యో, ఇలా జరిగిందేంటి? మా అత్తగారు నిన్నే ఈ కళ్ళజోడుని బాగు చేయించి తీసుకొచ్చారు. అత్తకి కళ్ళజోడు పగిలిపోయిన విషయం తెలిస్తే చాలా కోప్పడుతుంది. నేనిప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ప్రతిభ బయట పని చేస్తున్న దేవి దగ్గరికి వెళుతుంది. దేవి, విను, అత్తయ్య గదిలో అత్తయ్య కళ్ళజోడుంది, దానిని తీసుకొనిరా. సరే అక్క అని దేవి కళ్ళజోడు తీసుకురావటానికి అత్తగారి గదిలోకి వెళుతుంది. అయితే ఆ గదిలో అత్తగారి కళ్ళజోడు పగిలిపోయి ఉండటాన్ని దేవి చూస్తుంది. ఆ పగిలిన కళ్ళజోడుని తీస్తూ ఉండగా అంతలో ప్రతిభ అత్తయ్యని వెంటబెట్టుకుని దేవి దగ్గరికి తీసుకొనొస్తుంది. ఓ దేవుడా, అత్తయ్య కళ్ళజోడు విరగ్గొట్టేశావా? అత్తయ్య నిన్నే దీన్ని బాగు చేయించుకుని తీసుకొచ్చింది. దేవి, ఇలా చేశావేంటి నువ్వు? ఏ పని శ్రద్ధగా చెయ్యవు నువ్వు. ఎంత లాస్ అయిందో చూడు ఇప్పుడు నీ వల్ల. అత్తయ్య కూడా దేవిని తిట్టడం మొదలుపెట్టింది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక లాస్ చేస్తూనే ఉన్నావు. వచ్చినప్పుడేమో ఖాళీ చేతులతో వచ్చావు. నా ఇంట్లో మిగిలిన్నవి కూడా నాశనం చేయటానికే వచ్చినట్టున్నావు. అత్తయ్య, ఈ కళ్ళజోడు నేను విరగొట్టలేదు. ప్రతిభ అక్క నన్ను కళ్ళజోడు తీసుకురమ్మని పంపించింది. సరే అని నేనిక్కడికి వచ్చి చూస్తే ఈ కళ్ళజోడు కింద విరిగిపడి ఉంది. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనే ఆ కళ్ళజోడుని విరగ్గొట్టేశానంటున్నావా? లేదక్కా, నేను అత్తయ్యకి నేను విరగ్గొట్టలేదని చెప్తున్నానంతే. పెద్ద కోడలు ప్రతిభ దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూ, ఈరోజు నా అదృష్టం బాలేదు. అత్తయ్య, మీరే చూడండి, దేవి ఎలా నా మీద నిందలేస్తుందో. అక్క, నేను అస్సలు అలా చెప్పటం లేదు. నార్మల్, కళ్ళజోడుని విరగ్గొట్టి లాస్ చేసిందిగాక మళ్ళీ అబద్ధాలు కూడా ఆడుతున్నావు. వెళ్ళు నా ముందు నుండి. ఇంటి పని మొత్తం చేసేదాకా మళ్ళీ నాకు కనిపించకు, అర్థమైందా? దాని తర్వాత నువ్వు అడవికి వెళ్లి కర్రలు కూడా కొట్టి తేవాలి. అడవికి వెళ్లి టైంకి రావాలి మళ్ళీ ఇంటికి, అర్థమైందా? కానీ అక్క, ఇంటి పనులన్నీ చేయటానికి సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ కర్రలు కూడా కొట్టి తెమ్మంటున్నారు. ఇవన్నీ ఇంత తొందరగా ఎలా చేయాలి? నాకేం తెలుసు? అత్తయ్య చెప్పింది నేను చెప్పాను, అర్థమైందా నీకు? అత్తయ్య, ప్రతిభ ఏం చెప్పిందో అర్థం కాలేదా? వెళ్ళిక్కడి నుండి. పాపం దేవి చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవుడా, ఇది అడవికి వెళ్లి తిరిగి రాకుండా ఉండేటట్టు చూడు. నా కొడుక్కి ఇంకో మంచి ధనవంతురాలైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. వాళ్ళు మంచి కట్న కానుకలు కూడా ఇస్తారు నాకు. అత్తగారన్న ఈ మాటలు దేవి బయట నుండి మొత్తం వింటుంది. పెద్ద కోడలు ప్రతిభ అత్తగారితో, అత్తయ్య, నా కోసం ఒక బంగారు హారం తీసుకోవచ్చు కదా? నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని కదా. సరే సరే, తీసుకుంటాను. నాకు ఇప్పుడు కొంచెం తినటానికి ఏమైనా తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానత్తయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవిని ఎలాగైనా ఈ భూమి మీద నుండి పంపించేయాలి. ఒక్కసారి ఈ పని అయిపోయిందనుకో, పండితులందరికీ కడుపు నిండా భోజనం పెడతాను. దేవి ఇంట్లో పని చేస్తూ ఏడుస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ, దేవుడా, అత్తయ్య నా కోసం ఇలా చెడుగా ఆలోచించటం మానేటట్టు చూడు తండ్రి, కొంచెమన్నా దయ చూపించు దేవుడా. పని మొత్తం చేసిన తర్వాత దేవి 4 రొట్టెలు కొంచెం కూర బాక్స్లో పెట్టుకుని కర్రలు కొట్టడానికి అడవికి వెళుతుంది. దేవి అడవిలో కర్రలు కొట్టి వాటన్నింటినీ ఒక కట్ట కడుతుంది. తరువాత అలసిపోయి చెట్టు కింద కూర్చుంటుంది. అప్పుడే తన సంచిలో నుండి రొట్టెల బాక్స్ కింద పడుతుంది. ఆ బాక్స్ని చూసి, అయ్యో, నేను పనిలో పడి తినటమే మర్చిపోయాను. అందరేమో పని మర్చిపోతే నేను తినటమే మర్చిపోతాను అనుకుంటూ తలని కొట్టుకుంటుంది. సరే, పొద్దున్నుండి ఏమీ తినలేదు. మళ్ళీ ఇంటికి వెళ్లి వాళ్లకి వంట చేయాలంటే ఓపికండాలి కదా అని
బాక్స్ తీసి తినాలనుకుంటుంది. అంతలో అక్కడికి ఒక మేక అరుచుకుంటూ వచ్చి తన ముందు కూర్చుంటుంది. ఏంటి, నీకు కూడా ఆకలేస్తుందా ఏంటి? ఇంతలా అరుస్తున్నావు? సరే, ఈ రొట్టె తిను అని ఒక రొట్టెను మేకకు పెడుతుంది. ఆ మేక ఆ రొట్టెని తినేస్తుంది. అయినా గాని మేక అక్కడి నుండి వెళ్ళదు. మళ్ళీ ఇంకొక రొట్టెను కూడా తీసి పెడుతుంది. ఆ రొట్టెని తిని ఆ మేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం, ఎంత ఆకలేసిందో ఏమో, దానికి పెట్టిన రొట్టెలన్నీ తినేసింది. ఈ మేక దృష్టిలో పడిపోయి నేను తినటం మర్చిపోయాను, సరే కొన్ని నీళ్లైనా తాగి వెళ్ళిపోతాను అని నీళ్లు తాగుతూ ఉండగా ఆ దారిన ఒక ముసలామె బరువైన మూటను తల మీద పెట్టుకుని కష్టం మీద నడుచుకుంటూ వెళుతుంది. బామ్మ, నువ్వు ఈ అడవిలో ఏంటి? నేను మా ఊరికి వెళుతున్నానమ్మా. ఈ దారిన వెళితే మా ఊరు తొందరగా చేరుకుంటాం, అందుకే ఈ అడవి నుండి వెళుతున్నాను. బామ్మ మాటలకి దేవికి జాలేస్తుంది. బామ్మ, నా దగ్గర 2 రొట్టెలున్నాయి. నువ్వు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, వాటిని తిను. నాకు తినటానికి టైం లేదు, ఇంటికి వెళ్ళాలి. బామ్మ చెట్టు కింద కూర్చుని దేవి మంచితనానికి సంతోషంగా చూస్తూ, ఈ అడవిలో నా ఆకలి తీర్చటానికి ఆ దేవుడే నిన్ను పంపినట్టు అనిపిస్తుందమ్మా. చాలా గట్టిగా ఆకలేస్తుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అని దీవిస్తుంది. దేవి రొట్టెలను కూరని బామ్మకిచ్చేస్తుంది. బామ్మ ఆకలి మీద రొట్టెలు కూర తినేస్తుంది. బామ్మ దేవితో, అమ్మా, నువ్వు ఈ మాట శ్రద్ధగా విను. నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే నీ పూర్వీకులని, ఆ దేవుడిని మంచి మనసుతో గుర్తు తెచ్చుకో. తర్వాత నీ కళ్ళ ముందు ఎర్రటి బట్ట ప్రత్యక్షమవుతుంది. దానిని ఉపయోగించు. అగరబత్తి వెలిగించి దేవుడిని ప్రార్థించు. అన్నీ నువ్వు అనుకున్నట్టే మంచే జరుగుతాయి. అందుకు దేవి సరే అంటుంది. బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవి కూడా కర్రల కట్టను నెత్తిమీద పెట్టుకుని ఇంటికి బయలుదేరుతుంది. దేవి ఇంటికి వెళ్ళి అందరి కోసం వంట చేసి పెడుతుంది. అందరూ తిని పడుకుంటారు. అకస్మాత్తుగా ఇల్లు అటూ ఇటూ ఊగుతూ, ఇంటి తలుపులు గట్టిగా కొట్టుకుంటూ అందులో నుండి పెద్ద పెద్ద శబ్దాలొస్తాయి. ఆ శబ్దాలకి అందరూ భయపడిపోతారు. కొంతసేపటికి ఇల్లు ఊగటం తగ్గుతుంది. పెద్ద కోడలు ప్రతిభ అత్తగారితో, అత్తయ్య, ఇవేం శబ్దాలు? నాకు చాలా భయమేస్తుంది అని అంటుంది. ఆగు, నేను చూస్తాను. లేకుంటే దేవి, నువ్వెళ్ళి చూసిరా. అత్తయ్య, అత్తయ్య, నాకు భయమేస్తుంది. వెళతావా వెళ్ళవా? దేవి చాలా భయంతో ఆ గది దగ్గరికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య, అక్కడ ఎవరూ లేరు. అలా ఎలా జరుగుతుంది? అంత భయంకరమైన శబ్దం ఎవరిదై ఉంటుంది? అత్తయ్య, నాకు తెలిసి ఏదైనా జంతువు కిటికీలో నుంచి దూరి వచ్చిందేమో. నేను చెప్పేదాన్ని కదా అక్కడ ఏదైనా జాలి పెట్టమని. సరే, ఇప్పుడు అందరూ వెళ్ళి ఇంక పడుకోండి. తర్వాతి రోజు, దేవి, బయట బట్టలు పెట్టాను, అవన్నీ ఉతికే. అలాగే సామాన్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా మొత్తం కడుగు. సరే అత్తయ్య. అందులో అత్తని కలవటానికి పక్కింటి శారద వస్తుంది. బాగున్నారా అమ్మా? బాగున్నాను. మీ దగ్గర నుండి నెయ్యి తీసుకొని వెళ్దామని వచ్చానమ్మా. సరే, ఇక్కడే ఉండు, నేనెళ్ళి తీసుకొని వస్తాను అని లోపలికి వెళుతుంది. శారద దేవి దగ్గరికి వచ్చి, మీ అత్తగారు శాడిస్ట్. ఈ ఇంట్లో బ్రతకటం చాలా కష్టం. నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వెలా భరిస్తున్నావో ఏమో. మీ అమ్మా నాన్నకి చెప్పొచ్చు కదా. లేదు, మా అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు. ఇక్కడ జరిగే విషయాలు మా అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది. నా మీద మీరేమీ బెంగ పెట్టుకోకండి. ఆమె నా అత్తగారు. కోప్పడిన మనిషి చాలా మంచిది. నువ్వు చాలా ఎదిగిపోయావు దేవి. సరే, నీకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని నేను దేవుణ్ణి వేడుకుంటాను.
ఏదో ఒక రోజు నీ జీవితం కూడా బాగుంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? వీరంతా నా కుటుంబం. కుటుంబంలో ఇవన్నీ అవుతూనే ఉంటాయి. అంతలో అత్తయ్య నెయ్యి తీసుకుని అక్కడికి వస్తుంది. శారదా, నువ్వు అడిగిన నెయ్యి తీసుకో. సరేనమ్మా, ధన్యవాదాలు, నేనింక వెళతాను. దేవి వైపు చూస్తూ శారద వెళ్ళిపోతుంది. దేవి ఉదయం లేచినప్పటి నుండి ఇంటి పనులన్నీ ఒక్కొక్కటి చేసి బాగా అలసిపోతుంది. సాయంత్రం అవుతుంది. దేవి, అన్నం వండావా లేదా? చేశానత్తయ్యా అని ఇద్దరికీ వడ్డిస్తుంది దేవి. ఇద్దరు కడుపు నిండా తిని దేవికి కొంచెం మాత్రమే ఉంచుతారు. దేవికి ఉంచిన భోజనం దేవి ఆవుకు పెట్టేసి పడుకుంటుంది. ఎవ్వరూ దేవిని తిన్నావా లేదా అని కూడా అడగరు. పెద్ద కోడలు అత్త వెళ్లి పడుకుంటారు. దేవి వాళ్ళు తిన్న ప్లేట్స్ అన్నీ కడిగి పడుకుంటుంది. అర్ధరాత్రి కాగానే ఒక్కసారిగా పెద్దగా ఇల్లు ఊగుతూ గదిలో నుండి గట్టిగా మళ్లీ శబ్దాలు వస్తూ ఉంటాయి. ముగ్గురు ఇంట్లో నుండి బయటకొచ్చేస్తారు. పెద్ద కోడలు ప్రతిభ అత్తయ్యతో, అత్తయ్య, మళ్లీ ఈ శబ్దం వస్తుందేంటి? అవును, మొన్న కన్నా శబ్దాలు పెద్దగా వస్తున్నాయి. అత్తయ్య, దేవిని అక్కడికి పంపించి ఆ గది కిటికీ మూసివేయమని చెప్పు. అక్కడ ఒకవేళ ఏదైనా జంతువు ఉంటే గనక దేవిని తినేస్తుంది. దేవి, వెళ్ళి చూడు అక్కడేంటో. లేదు లేదత్తయ్య, నాకు చాలా భయం వేస్తుంది. వెళతావా, దెబ్బలు తింటావా? దేవి ఆ గదిలో కిటికీ మూయటానికి లోపలికి వెళుతుంది. అంతలో పెద్ద కోడలు ప్రతిభ వెనుక నుండి ఆ గది తలుపులు మూసేస్తుంది. అత్తయ్య, తలుపు తెరవండి, అత్తయ్య, తలుపు తెరవండి అని తలుపుని గట్టిగా కొడుతూ అరుస్తుంది. ఎంతకీ వారు తలుపులు తెరవరు. లోపలి నుండి పెద్ద కోడలు అత్త గట్టి గట్టిగా నవ్వుకుంటారు. ఇవన్నీ నువ్వు నా కొడుకు జీవితంలో వచ్చే ముందు ఆలోచించాలి అని గట్టిగా నవ్వుతుంది అత్త. దేవి చాలా భయంతో, అత్తయ్య, అత్తయ్య, ఇక్కడ పాముంది, పాము అని దేవి అరుస్తున్నా ఇద్దరూ పట్టించుకోనట్టుంటారు. పాము ముందు దేవి భయపడుతూ ఉండగా దేవికి అప్పుడొక మాట గుర్తుకొస్తుంది. అమ్మా, నువ్వు ఈ మాట శ్రద్ధగా విను. నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే నీ పూర్వీకులని, దేవుడిని మంచి మనసుతో గుర్తు తెచ్చుకో. బామ్మ చెప్పినట్టుగానే దేవి, ఈ ఆపద నుండి నన్ను రక్షించండి, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని వేడుకుంటుంది. ఒక్కసారిగా విచిత్రంగా ఒక ఎర్రటి బట్ట, 2 అగరబత్తులు అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి దేవి చాలా ఆశ్చర్యపోతుంది. బామ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. దేవి భయపడుతూ భయపడుతూ ఆ పాము దగ్గరికి వెళ్ళి ఆ ఎర్ర బట్టను పాము మీద కప్పేస్తుంది. 2 అగరబత్తులు వెలిగించి రక్షించండి అని దేవుడిని స్మరిస్తూ ఉంటుంది. పెద్ద కోడలు అత్తతో, అత్తయ్య, ఇప్పటివరకు దేవి చనిపోయే ఉంటుంది. నాకు తెలిసి ఆ జంతువు దేవిని తినేసే ఉంటుంది. ఇప్పుడు ఆ గది తలుపులు తెరిచి చూద్దాం. సరే సరే, దేవుడు ఇన్ని రోజులకి నా కోరిక తీర్చాడే. ప్రతిభ తలుపు తెరిచి చూస్తుంది. దేవి కింద పడిపోయి ఉంటుంది. ప్రతిభ గట్టి గట్టిగా అరుస్తుంది. ఏమైంది? ఏదైనా దెయ్యాన్ని చూసావా ఏంటి అని అత్తగారు పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వస్తుంది. అత్త గదిలోకి వెళ్లి చూడగానే గదిలోని 4 మూలల్లో బంగారం పెద్ద పెద్ద మూటలు కనిపిస్తాయి. వాటిని చూసి అత్త ఆశ్చర్యంతో, మన తలరాత మారిపోయిందే ప్రతిభ అంటుంది. పెద్ద కోడలు ప్రతిభ అత్తతో, అత్తయ్య, ఒక్కసారిగా ఈ 2 అదృష్టాలు కలిగాయి. 1 దేవి పోవటం, 2 ఈ బంగారం. దీంతో మన పేదరికం అంతా పోతుంది. హాయిగా కూర్చొని బ్రతికేయొచ్చు. ప్రతిభ ఆ బంగారంలో నుండి ఒక హారాన్ని తీసుకుంటుంది. అత్తయ్య, ఇదెంత బాగుందో చూడు. ఇది నా మెడలో వేస్తే ఇంకా బాగుంటుంది. నేను సరిగ్గా చెప్తున్నాను కదా? అంతలో ఒక్కసారిగా ప్రతిభకి గట్టిగా కరెంట్ షాక్ కొట్టినట్టుగా తగులుతుంది. అత్తకి ఒక పక్క పాము చుట్టుకుంటుంది. ఇద్దరూ గట్టి గట్టిగా పెద్ద పెద్దగా కేకలు పెడతారు. ఆ శబ్దానికి దేవి కోలుకొని లేస్తుంది. అదే సమయంలో బామ్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఈ బంగారం అంతా కేవలం దేవిది మాత్రమే.
ఈ బంగారం మీద మీరు ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళని నేను అస్సలు వదలను. ప్రతిభ తన చేతిలో నుండి హారాన్ని పడేస్తుంది. దేవి బామ్మతో, అమ్మా, మా ప్రతిభక్కని వదిలేయండి. లేదు లేదు, నేను వదలను. వీళ్లు బ్రతికుంటే నిన్ను బ్రతకనివ్వరు. 2 చేతులు జోడించి అడుగుతున్నానమ్మా, మా అత్తని, మా ప్రతిభ అక్కని వదిలేయండి. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి వదిలేస్తున్నా అని చెబుతుంది. వెంటనే ఇద్దరు కరెంట్ షాక్ తగిలినట్టవటం నుండి, అలాగే పాము నుండి విముక్తి పొందుతారు. అత్తయ్య, మీకేమీ కాలేదు కదా? ప్రతిభక్క, నీకు కూడా ఏమీ కాలేదు కదా? బామ్మ, నా మాటకు గౌరవం ఇచ్చి వీళ్ళిద్దరినీ విడిచిపెట్టినందుకు ధన్యవాదాలు. ఈ బంగారం అంతా నీదే దేవి. నాదెలా అవుతుంది బామ్మ? నాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఈ బంగారం మొత్తం నీదే. నీ పూర్వీకులు నీకోసం ఈ బంగారాన్ని ఏ దుష్టులు దొంగలించకుండా ఒక పెట్టెలో పెట్టి పండితుల సమక్షంలో ఆ బంగారాన్ని మొత్తం ఒక పాముగా మార్చారు. ఆ పాము చాలా ఏళ్లుగా నీకోసం వెతుకుతూ ఉంది. నువ్వు ఒకరోజు మేకకి రొట్టెలు పెట్టావు, గుర్తుందా? అదసలు మేకే కాదు, పాము. ఈ బంగారానికి నువ్వు అర్హురాలివో కాదో అని తెలుసుకోవటానికి అది మేక రూపంలో నీ దగ్గరకొచ్చింది. దేవి, ఇప్పుడు నువ్వు చాలా పేదరాలివి. ఈ బంగారం అంతా నీదే. నీ పూర్వీకులే నీకోసం నీ బంగారం చేయించారు. ఈ బంగారానికి సర్పదేవుడే రక్షిస్తూ ఉంటాడు. దీన్ని ఎవరైనా దొంగలించాలని చూస్తే వాళ్లని ఈ పాము బ్రతకనివ్వదు. అందువల్ల నువ్వు ఎటువంటి బెంగా పెట్టుకోకు. నీకు అన్ని శుభాలే జరుగుతాయి అని దీవించి బామ్మ అక్కడి నుండి మాయమైపోతుంది. దేవి అత్తగారితో, అత్తయ్య, ఈ బంగారం అంతా మీదే. మీరు ఈ బంగారాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టంతోనే చేయండి. దేవి, నేను నీతో చాలా క్రూరంగా ప్రవర్తించాను. రోజు నిన్ను బాగా కష్టపెట్టేదాన్ని. నువ్విప్పుడు తలుచుకుంటే మమ్మల్ని ఇంటి నుండి బయటకి పంపించగలవు. ఎందుకంటే అంత బంగారం, ధనం నీ దగ్గర ఉంది ఇప్పుడు. కానీ ఇది మొత్తం నాకే ఇస్తానంటున్నావు. ఎందుకు దేవి? అత్తయ్య, నేనెప్పుడూ సైలెంట్గా ఉండేదాన్ని. ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు నా ప్రేమను అర్థం చేసుకుంటారని. చూశారు కదా, ఇప్పుడు నా ప్రేమను మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకంటే నాకింకేమీ వద్దత్తయ్యా. పెద్ద కొడలు ప్రతిభ కూడా, నన్ను క్షమించు దేవి, నేను నిన్నెప్పుడూ తిట్టించడానికే చూసేదాన్ని. ఈరోజు నువ్వు నన్ను బ్రతికించి నీ గౌరవాన్ని రెట్టింపు చేసుకున్నావు. ఇప్పటి నుండి నేను నీకు పెద్దక్కలా తోడుంటాను దేవి. నేను నీకు ఏమీ అవ్వకుండా చూసుకుంటాను. దేవి, ఈ బంగారానికి సరైన హక్కుదారివి నీవే. నీ పూర్వీకులు నీకోసం దాచిన బంగారం ఇది. ఈ బంగారాన్ని నీవే సరైన దారిలో ఉపయోగించగల మనసున్న దానివి. సరే అత్తయ్య, నేను మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఆ బంగారంతో తర్వాత దేవి కుటుంబం చాలా ధనవంతులైపోతారు. దేవి తనకున్న దాంట్లో కొంత దాన ధర్మాలకే కేటాయిస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.